మందకృష్ణకి ఏమవుతుంది వర్గీకరణ చేస్తే ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకంటే ఆయన జాతి కోసం కొట్లాడుతుండే కదా, ఆయన సంతోషపడే వ్యక్తిలో మొదటి వ్యక్తి కదా. ఒకప్పుడు జాతి కోసం కొట్లాడినప్పుడు బీజేపీ కోసం కొట్లాడుతుండు. ఒకప్పుడు జాతి కోసం కొట్లాడు, ఇప్పుడు బీజేపీ కోసం కొట్లాడుతాడు. నిజంగానే జాతి కోసం కొట్లాడినోడే అయితే వర్గీకరణ అనౌన్స్మెంట్ అయిన రోజు ఆయన కన్నా సంతోషపడేతోడు ఈ భూమి మీద ఎవరు లేడబ్బా. ఆయన కన్నా సంతోషపడేటోళ్ళం. నేనైతే నా రక్తం గారింది అందులో, ఆ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. అసలుకు దానికి ఎంతో సంతోషపడాలి కృష్ణమాదేవి గారు. ఆ 1,00,000 డప్పులు 7వ తారీఖున మోగాల్సిందే, సంబరాల డప్పులు మోగాల్సింది. ఆయన్ని అన్నాడు కదా కృష్ణమాదేవి గారు ఇంటర్వ్యూలో, నేను వర్గీకరణ చేస్తే సంబరాల డప్పు కొడతా, వర్గీకరణ చేయకపోతే సాగు డప్పు కొడతా అన్నాడు. వర్గీకరణ అయింది కదా, సంబరం డప్పు మోగల్లా మోగద్దా? ఏమైంది? ఎందుకు వాయిదా పడింది? సమాధానం చెప్పవను. జాతి ప్రయోజనం కన్నా బీజేపీ ప్రయోజనం ఉందని నేను భావిస్తున్నా క్లియర్ కట్గా. ఫైనల్గా దళిత జాతి బిడ్డలకు ఏం చెప్పదలుచుకున్నాను మందకృష్ణ మాదిగ, సతీష్ మాదిగగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధిగా నేను ఒకటే మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాల మన సుదీర్ఘమైన పోరాటాన్ని గుర్తించి ఒక పవిత్రమైన సుప్రీంకోర్టు యొక్క సూచనలను దృష్టిలో పెట్టుకొని ఏకసభ్య కమిషన్ వేసి సమగ్రమైన ఎంపారియల్ డాటా తీసుకొని వర్గీకరణ చేసిండు. మనకు నిజంగా ఈరోజు మన హక్కులను నెరవేర్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన మాదిగల దేవుడు, మాదిగల దేవుడు. ఈ సంబరం చేసుకుందాం, మెగా సన్మానం చేద్దాం 20 లక్షల మందితో రేవంత్ రెడ్డి గారికి. ఇంకోటి, మేము అన్నట్టుగా మాకు ప్రస్తుత జనాభా లెక్కేస్తే మాకు 12% రిజర్వేషన్ వస్తుంది ఇప్పుడున్న జనాభా. కానీ అది కేంద్ర ప్రభుత్వం లెక్క పెట్టాలి. కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కలు తీస్తే, ఆ లెక్కలు తీసిన తర్వాత రిజర్వేషన్స్ పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకోటి, స్లాబ్ ప్రాబ్లం కూడా ఉంది. 50% స్లాబ్ అనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎత్తేస్తామని మా రాహుల్ గాంధీ గారు అంటున్నారు అధికారంలోకి వస్తే. అది కానీ ఎత్తేస్తే ఇంకా పెరుగుతాయి, రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు. కనుక కృష్ణమాదిగ గిల్లి పంచాయతీ పెట్టడం మాని, ఇప్పుడు మాదిగల పోరాటం ఇన్ని రోజులు చేసినాం, మాలోళ్ళు మాదిగల దోషిరని చెప్పారు. ఇప్పుడేమన్నాడు, ఏబీసీలు అయిపోయినాయి, ఇక మాలకు పోయింది, మళ్ళీ ఉపకులకు పోయింది, మాదిగలకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మాలోల్లో పోయి నేత కానూనికి అన్యాయం అయింది. బుడుగజంగవానికి 1,11 ఉంటే 1% ఇచ్చారు ఏ గ్రూపులో. వీడు 1,37 ఉన్నాడు కనుక ఈయనకి ఇంకో గ్రూపు చేయండి అంటే ఆ కులాల్లో పోయి పంచాయతీ పెడుతుండేనా? అంటే ఈయన పని నిత్యము పంచాయతీ పెట్టడమేనా? అంటే ఈ వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందొద్దా? ఈయన ఇంకా నిత్య ఉద్యమాలేనా? ఈరోజు 9% రిజర్వేషన్ వచ్చింది. 9% కాదు, మాకు 10% వచ్చినట్టే. ఏ గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే, మా గ్రూప్ నుంచి తీసుకుపోయిన వాళ్ళే అక్కడ. కనుక మాకు 10 వచ్చినట్టే లెక్క. కాకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 అయిందేమో, కానీ గ్రూప్ 1లో 1% కూడా మాదే, అది మా వాళ్ళు అక్కడ ఉన్నది. కనుక మాకు 10 వచ్చింది బరాబర్లా. మాల ఉపకులాలకు 5 వచ్చేసినాయి. ఇందులో ఏం తప్పు లేదు. ఇది న్యాయమైన వర్గీకరణ, ఇది న్యాయబద్ధంగా జరిగింది, చట్టబద్ధంగా జరిగింది. లేనిపోని సిక్కులు పెట్టొద్దని మందకృష్ణ మాదిగకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన మాట ఈయన కూడా ప్రజలు మోసపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది సతీష్ మాదిగ క్లియర్ చెప్తా ఉన్నాడు. సో వర్గీకరణ జరగకపోతే సాగు డప్పు అన్నారు, జరిగితే విజయోత్సవ డప్పు అన్నారు. మరి వర్గీకరణ జరిగింది కదా, మరి ఎందుకు 1,00,000 డప్పులు మోగించలేదు, 1000 గొంతులతో కృతజ్ఞత ఎందుకు చెప్పట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటూ సతీష్ మాదిగ అడుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మందకృష్ణ మరి ముఖ్యమంత్రి భేటీ తర్వాత ఏమైనా మార్పు వస్తుందా, తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా, ఏమైనా కృతజ్ఞతలు సభను పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అయినా మరి కృతజ్ఞత తెలియజేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.